అనంతపురం నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పెత్తనం ఏంటో అర్థం కావడం లేదని నగర మేయర్ వసీం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం ఎన్ క్యాంప్ నిధులతో రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ వద్ద పనులు ప్రారంభించారన్నారు. అయితే ఇందులో నగరపాలక సంస్థకు సంబంధించిన ప్రథమ పౌరుడు అయిన మేయర్, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లకు ఎలాంటి ఆహ్వానం పలకకుండా ఆయన సొంతంగా తెచ్చిన నిధులులాగా పనులు ప్రారంభించారన్నారు. వాస్తవంగా అది తాము ఆమోదిస్తేనే ఆయన పనులు ప్రారంభించారన్నారు. గత 15 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 అయినా నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు. ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యేకు గౌరవం ఇస్తాం, కానీ ఆయన ఇలా పెత్తనం చేస్తామంటే ఒప్పుకోమన్నారు. పైగా గత 5 ఏళ్లలో తాము ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తాము ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని చెప్పడం చూస్తే ఆయన అజ్ఞానానికే అద్దం పడుతోందన్నారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి ఏం తెచ్చారన్నది చెప్పాలంటే గనక చాలా సమయమే పడుతుందన్నారు. 1000 కోట్లకు పైగా గత 5 ఏళ్ల అభివృద్ధి పనులు చేసినట్లు ఆయన వివరించారు. ముందు మీరు నగరపాలక సంస్థకు ఏం చేశారో చెప్పి ప్రోటోకాల్ పాటించడం నేర్చుకోవాలని హితవు పలికారు. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారికి ఒక మాట స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. మొన్నటి రోజున అనంతపురం నగరంలోని రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ దగ్గర భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఎన్క్యాప్ నిధులతో దాదాపుగా 2 కోట్ల రూపాయలతో ఎమ్మెల్యే గారు, అధికారులు వెళ్ళి అక్కడ భూమి పూజ చేసిన కార్యక్రమం మనమందరం కూడా చూసాం. ఆయన కేవలం ఎమ్మెల్యే గారికి ఒకటే ప్రోటోకాల్ ఉందని అనుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. ఎమ్మెల్యే గారికి అనంతపురం నగరపాలక సంస్థ సంబంధించి మేయర్ ఉంటారు, డిప్యూటీ మేయర్స్ ఉంటారు, కార్పొరేటర్లు ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రోటోకాల్ ఉండే విషయం ఆయన తెలుసుకోవాలని కూడా నేను ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నానని చెప్పేసి మా పాలక వర్గానికి పక్కన పెట్టే మేము చూస్తూ ఊరుకుండే పరిస్థితి ఇక్కడ లేదని కూడా ఎమ్మెల్యే గారికి నేను చెప్పడం జరుగుతోంది. ఒక మేయర్ అయినటువంటి నేను ప్రథమ పౌరుడిగా అనంతపురం నగరానికి డిప్యూటీ మేయర్స్ కావచ్చు, కార్పొరేటర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజల చేత నుంచే ఎన్నుకబడిన వీళ్ళందరూ కూడా, అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే గారికి కావచ్చు, ప్రోటోకాల్ తెలియదాన్ని కూడా నేను ఎమ్మెల్యే గారికి ప్రశ్నించడం జరుగుతుంది. అనంతపురం నగరపాలక సంస్థలో ఎమ్మెల్యే గారు ఆయన ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడనే మాత్రమే గుర్తించుకోవాలని కూడా నేను చెప్పడం జరుగుతుంది. అనంతపురం కాన్స్టిట్యుయెన్సీకి ఆయన ఎమ్మెల్యే గారని, ఎమ్మెల్యే గారికి మేము గౌరవిస్తాం కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా అనంతపురం నగరపాలక సంస్థలో ఆయన ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఆయనకి గౌరవం కూడా ఇస్తామని కూడా నేను తెలియజేస్తున్నాను. కానీ ఆయన చూస్తే అనంతపురం నగరపాలక సంస్థలో ఆయన పెత్తనం ఏందో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడ అందరూ కూడా మా పాలకవర్గంలో వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు, కార్పొరేటర్స్ కానివ్వండి, డిప్యూటీ మేయర్స్ కానివ్వండి, మేయర్ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ మేము ఆమోదిస్తేనే ఏ పనైనా కూడా ముందుకెళ్తుంది అనే విషయం కూడా ఆయన పెట్టుకోవాలా. మీరేదో రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చినట్లు ఇప్పటి వరకు అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి ₹1 నిధులను మీరు తీసుకొచ్చారా? మీరు తీసుకొచ్చింటే చెప్పండి, భూమి పూజ చేసుకోండి, పెద్ద గ్రాండ్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోండి, మేము కాదనం. ఇక్కడ ఎట్లుందంటే ఎమ్మెల్యే గారి తీరు సొమ్ము ఒకరిది సోకొకరిది ఉన్నట్లుంది. ఎన్క్యాప్ నిధులు అనేది సెంట్రల్ ఫండ్స్, ఇది దీంట్లో ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారికి ఎంత ప్రోటోకాల్ ఉందో ఎంపీ గారికి అంతే ప్రోటోకాల్ ఉంటుంది, మేయర్ గారికి ఉంటుంది, డిప్యూటీ మేయర్స్కి ఉంటుంది, కార్పొరేటర్స్ కూడా ఉంటుంది. మీరు ఏ ఫైల్ పెట్టినా కూడా నేను సంతకం అప్పటికప్పుడు చేసి పంపిస్తున్నాను, నగర ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదని చెప్పేసి. వీళ్ళు చూస్తే కేవలం ఆ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని పిలుచుకొని, అధికారులు, కూటమి ప్రభుత్వం నేతలు
పిలుచుకొని భూమి పూజ కార్యక్రమాలు చేస్తుంటే ఏ విధంగా అని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా సెంట్రల్ ఫండ్ సంబంధించి ఎన్క్యాప్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సంబంధించి 2 కోట్ల రూపాయలతో రామ్ నరేష్ ఫంక్షన్ హాల్ నుంచి ఎల్ఐజి బస్ స్టాప్ కొంచెం ముందు వరకు దాదాపుగా 750 మీటర్స్ వరకు దాదాపుగా బీటీ రోడ్తో పాటు డివైడర్స్ ఏర్పాటు చేయడం, ఇది మేమందరం కూడా ఈ కౌన్సిల్లో ఆమోదించిన తర్వాతే టెండర్స్ పిలిచడం జరుగుతుంది. టెండర్స్ పిలిచినాక కాంట్రాక్టర్ తీసుకుంటారు, ఆయన పని భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే ఈయనంతకు ఈయనే అధికార పార్టీ ఉందని చెప్పేసి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి సెంట్రల్ ఫండ్ సంబంధించి ఎంపీ గారికి సంబంధం ఎక్కువ ఉంటుంది. ఎంపీ గారికి అయినా కూడా గౌరవిస్తున్నారో లేదో కూడా నాకైతే అర్థం కావడం లేదు. ఎంపీ గారికి ఈ కార్యక్రమంలో పిలిచినారో లేదో కూడా నాకైతే తెలియని పరిస్థితి అని కూడా మీ అందరూ తెలుస్తాను. కానీ ఇక్కడ అనంతపురం ఎమ్మెల్యే గారు చూస్తే గిన ఏ విధంగా కలరాస్తున్నారు కూడా మా స్థానిక సంస్థల అధికారులన్నీ కూడా వీళ్ళ చేతుల్లో తీసుకుంటామని కూడా ఇక్కడ సహించమని కూడా మీ అందరూ తెలుస్తున్నాను. కమిషనర్ గారు కావచ్చు, ఇంజనీరింగ్ అధికారులు కావచ్చు, ప్రోటోకాల్ తెలియదు వీళ్ళకి. కమిషనర్ గారు కూటమి ప్రభుత్వానికి ఒక కార్యకర్తలుగా పనిచేస్తున్నారు వీళ్ళు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంటుంది, రేపు వైసీపీ ప్రభుత్వం వస్తుంది. మీ చట్టం ఏ విధంగా చెప్తామో ఆ విధంగా చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పి కూడా మీ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు. ఒకటే విషయం చెప్తున్నా కమిషనర్ గారికి, మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పాలక వర్గంలో పని చేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. కమిషనర్ గారు కావచ్చు, అధికారుల గురించి కూడా నేను కలెక్టర్ గారు మొన్నే కొత్తగా వచ్చారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్తాను. నేను అనంత వెంకటరామరెడ్డి గారు ఏం చేసినాడు అనేది ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారికి తెలిసింటిగినా ఆయన మాట్లాడేవాడు కాదు. కేవలం 4 నెలల ముందు వచ్చి, ఎన్నికలకు 4 నెలల ముందు వచ్చి పదే ఎక్కడ పోయినా కూడా, ఏ మీటింగ్లో పోయినా, ఎక్కడ కార్యక్రమం చేసినా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లే మాటలు తప్ప వేరే ఒక మాట్లాడే విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను. 10 రోజుల్లో 2 రోజులు అనంతపురానికి వస్తారు. పార్ట్ టైం ఎమ్మెల్యేగా 2 రోజులు అనంతపురానికి వస్తారు, హడావుడు చేస్తారు. 2 రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు 4-5 ప్రోగ్రాంలు పెడతారు. కేవలం ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ప్రజల సమస్యల్ని, ఏ విధమైన ప్రజల సమస్యని పట్టించుకోకుండా పార్ట్ టైం ఎమ్మెల్యేగా వస్తూ అనంతపురం నగరంలో కేవలం ఆ 2 రోజులు హడావుడి చేసి వైఎస్ఆర్సీపీ నాయకులపైన బురద చల్లే కార్యక్రమాలు చేయడం తప్ప వేరే ఒక కార్యక్రమం చేయడం లేని చెప్పి కూడా నేను గట్టిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి లాస్ట్ 5 yearsలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే చెప్తా. 40 ఏళ్ళు చెప్పాలంటే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను నేను. మీరు మొన్నే కదా వచ్చిండేది. ఈ 4 months ముందు లాస్ట్ 5 yearsలో ఏం జరిగిన అనంతపురం నగరంలో ఇది ఈ నాలెడ్జ్ పెంచుకోండి మీరు ఫస్ట్. తర్వాత 45 సంవత్సరాలు ఏమేమి చేసినారో అవన్నీ కూడా చెప్తాను నేను. 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 2403 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు పేదలకు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నాను. 311 కోట్ల రూపాయలతో పంగల్ రోడ్ నుంచి బళ్ళారి బైపాస్ వరకు రోడ్ నిర్మించినాం. 18 నెలల్లో అనంత వెంకటరామరెడ్డి గారు ఏ విధంగా అక్కడ పగలు రాత్రి అధికారులకు వెంటబడి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి 18 monthsలో పూర్తి చేసిన ఘనత కూడా అనంత వెంకటరామరెడ్డి గారిదే అని తెలియజేస్తున్నాను. 90 కోట్ల రూపాయలతో గుట్టి రోడ్ వైండింగ్ కావచ్చు, ఆ రోడ్ వేసిన ఘనత కూడా ఎవరుందంటారు, అనంత వెంకటరామరెడ్డి గారిది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. 300 కోట్ల రూపాయలతో మదర్ అండ్ చైల్డ్ కేర్ బ్లాక్ ఏ విధంగా ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న విషయం కూడా ఒకసారి గమనించాలా. ఎన్క్యాప్ కావచ్చు, ఫైనాన్స్ కమిషనర్తో 68.72 crores రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ కేవలం 3 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే. 5 సంవత్సరాల్లో మాకు 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా సమయంలో అనంత వెంకటరామరెడ్డి గారు ప్రజలకు బాగోగులు చూసుకుంటూ, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడితే వాళ్ళకందరూ కూడా ఎవరు సహాయం అడిగినా అప్పటికప్పుడు వెంటనే స్పందిస్తూ హాస్పిటల్లో చేర్చడం కానివ్వండి, వాళ్ళకి ఆక్సిజన్లు ఇప్పించడం, అదే పనిలో మేము అందరూ 2 సంవత్సరాలు పెట్టున్నాం. కేవలం 3 సంవత్సరాల్లో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 40 సంవత్సరాలు నేను చెప్పడం లేదు, కేవలం 3 సంవత్సరాల్లోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిండేది మీకు చెప్పడం తెలుస్తుంది. మీకు పదే చెప్తున్నాను, అన్ని రికార్డెడ్గా మాట్లాడుతున్నాను. ఈ పుస్తకం ఉంది,
మేము 5 సంవత్సరాల్లో ఏమేమి చేసినామో మీకు లాస్ట్ టైమే చెప్పిన. ఈ పుస్తకం అధికారులతో కూడా ఉంది. మీరు తీసుకోండి ఈ పుస్తకం. తీసుకొని అవగాహన పెంచుకోండి. అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినామని. అదేవిధంగా ₹1 కూడా సీఎంఆర్ఎఫ్ ఇవ్వలేదంటాడు ఆయన. ఎందుకు? అక్కడ కూడా అబద్ధాలేనా? 6 కోట్ల రూపాయలు ఇచ్చాం. అనంతపురం నగరం గత 5 yearsలో అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో ఏ విధంగా ప్రశాంతత ఉండేది? ప్రశాంతతకు మారపూర్ రాష్ట్రంలోనే అనంతపురం నగరం అని కూడా గుర్తింపు వచ్చిన ఏకైక నగరం అనంతపురం నగరం. మీరు వచ్చిన 15 నెలల్లో అనంతపురం నగరం ఏ విధంగా ఉందో ఒకసారి మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతనో ఉంది. ప్రజలను అడిగినా చెప్తారు. మీ ముఖ్యమంత్రి గారే మిమ్మల్ని పిలిచి మందలించిన విషయం కూడా ప్రజలందరూ గమనించారు. నేను ఒకటే చెప్పగలుచుకుంటాను. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిలో మార్పు లేదనేది కూడా నేనైతే అనుకుంటున్నాను, ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీరు 15 నెలల్లో ఏ విధంగా అనంతపురం నగరాన్ని ఉంది, ఏ విధంగా ప్రశాంతంగా ఉంది అనంతపురం నగరము, ఏ విధంగా మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ప్రజలు కూడా సమయం వచ్చినప్పుడు ఏ విధంగా ఎవరికి గుణపాఠం నేర్పాలో ప్రజలే చెప్తారని కూడా మీ అందరు తెలుస్తున్నారు. ఏం చేసినారో చెప్పండి మీరు అభివృద్ధి కార్యక్రమాలు. ఈ 15 నెలల్లో మీరు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసినారో ఒకసారి చెప్పండి మాకు అందరికీ. నేను మీకు అందరు కూడా మీ అందరికీ డీటెయిల్గా చెప్పిన. మేము చేసిండేవి అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని కోట్లు, ఇన్ని సంక్షేమ పథకాలు అందించినామని చెప్పి రికార్డెడ్తో మీకు బుక్ కూడా చూపించాను. మీరేం చేసినారు? ఈ 15 నెలల్లో ఆయన చేసిన అభివృద్ధి చేసి మేము ఓరోలేకపోతున్నామంట. మాటలు చెప్పేకైనా ఏమైనా ఉండాలి. ఆయన మాట్లాడే తీరు ఏం మాట్లాడుతున్నారంటే, వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా గ్రహిస్తారు. ఈయన నోరెత్తితే అబద్ధాలు మాట్లాడతారనే విషయం ప్రతి ఒక్కరు తెలుసు. మీరు అబద్ధాలు చెప్పి ప్రజలకి మభ్యపెట్టాలనే విషయం అయితే ప్రజలు ఎవరు నమ్మరు.